ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ మరోసారి ఆంక్షల ఆయుధాన్ని బయటకు తీశారు. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంటే టార్గెట్ ఇప్పుడు కేవలం ఇరాన్ కాదు, ఇరాన్తో సంబంధాలు కొనసాగించే ప్రపంచ దేశాలు కూడా. అమెరికా డాలర్ ఆధిపత్యం, అమెరికా మార్కెట్, అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను ఆయుధాలుగా మార్చుకుని ప్రపంచ వాణిజ్యాన్ని తన షరతులకు కట్టిపడేయాలన్నది ట్రంప్ వ్యూహం. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అమెరికా నిజంగా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని నియంత్రించగలదా? చైనా, టర్కీ, ఇరాక్ వంటి దేశాలు ఇరాన్తో సంబంధాలు కొనసాగిస్తే ట్రంప్ ఎంత దూరం వెళ్తారు? ఆంక్షలు ఇరాన్ను బలహీనపరుస్తాయా, లేక అమెరికాకే కొత్త సవాళ్లు తెస్తాయా? ఇది కేవలం ఇరాన్పై ఆంక్షల కథ కాదు. ఇది అమెరికా ఆర్థికాధిపత్యానికి ఎదురవుతున్న అస్సలు పరీక్ష. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై కూడా భారీ ఆర్థిక చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంటే అమెరికా ఇప్పుడు ఇరాన్ మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం లేదు, ఇరాన్తో సంబంధాలు పెట్టుకున్న ప్రపంచ దేశాలను కూడా తన నియంత్రణలోకి తీసుకురావాలని చూస్తోంది. చమురు అక్రమ రవాణా, ఆర్థిక లావాదేవీలు, ఎక్స్చేంజ్ హౌజులు, షిప్పింగ్ నెట్వర్క్లు, ఫ్రంట్ కంపెనీలు, ఇవన్నీ అమెరికా టార్గెట్ చేయగలదు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అమెరికా ఎంత దూరం వెళ్లగలదు? ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆదేశాలు ఇవ్వగలదా? ఆ దేశాల వాణిజ్య నిర్ణయాలను వాషింగ్టన్ నిర్ణయించగలదా? ఆంక్షల బలం ఉంది, డాలర్ బలం ఉంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఉంది. కానీ ప్రపంచం కూడా మారుతోంది. ఇరాన్ ఇప్పటికే దశాబ్దాలుగా ఆంక్షలను ఎదుర్కొంటోంది, అయినా తన వాణిజ్య మార్గాలను పూర్తిగా కోల్పోలేదు. చైనా ఇరాన్ చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా కొనసాగుతోంది. చైనా వాణిజ్యం కోసం అమెరికా వ్యవస్థకు దూరంగా ఉన్న మార్గాలను నిర్మించుకుంది. ఇక్కడే ట్రంప్ వ్యూహానికి అస్సలు పరిమితి కనిపిస్తుంది. అమెరికా ఒక దేశాన్ని ఒంటరి చేయగలదు, కానీ మొత్తం ప్రపంచాన్ని తన మాట వినేలా చేయగలదా? ఇదే ఇప్పుడు ట్రంప్కు ఎదురైన అస్సలు ప్రశ్న. ట్రంప్ ఆలోచన సింపుల్. ఇరాన్కు డబ్బు రాకుండా చేయాలి, ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలకు భయం కలిగించాలి, ఆ తర్వాత ఆర్థిక ఒత్తిడితో టెహరాన్ను లొంగదీయాలి. వినడానికి వ్యూహం బలంగానే కనిపిస్తుంది, కానీ అమలులో ఇదే వ్యూహం అమెరికాకు కొత్త సమస్యలు సృష్టించొచ్చు. ఎందుకంటే ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒంటరిగా లేదు. చైనా ఇరాన్ చమురులో అతిపెద్ద భాగస్వామి. టర్కీ ఇరాన్తో బిలియన్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగిస్తోంది. ఇరాక్ కూడా ఇరాన్ నుంచి భారీగా గ్యాస్ కొనుగోలు చేస్తోంది. పాకిస్తాన్ కూడా ఇరాన్తో వాణిజ్యాన్ని పెంచాలని చూస్తోంది. అంటే ట్రంప్ ఆంక్షలు పెంచితే దెబ్బ ఇరాన్కే కాదు, దాని వాణిజ్య భాగస్వాములకు కూడా తగులుతుంది. ఇక్కడే అమెరికా అస్సలు ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ప్రతి భాగస్వామిని శిక్షించడం అంటే ప్రతి భాగస్వామితో సంబంధాలను కూడా పరీక్షించడం. ఇప్పటికే చైనా అమెరికా ఒత్తిడి పనిచేయదని చెబుతోంది. మరి వాషింగ్టన్ ప్రతి దేశంతో ఒకేసారి పోరాడగలదా? అదే సమయంలో ప్రపంచ ఇంధన మార్కెట్ కూడా ట్రంప్ నిర్ణయాలను పరీక్షిస్తోంది. ఇరాన్ చమురు సరఫరా తగ్గితే ధరలు పెరగచ్చు, ధరలు పెరిగితే దాని ప్రభావం అమెరికా వినియోగదారుడిపై కూడా పడుతుంది. అంటే ట్రంప్ ఇరాన్ను ఆర్థికంగా నొక్కాలని చూస్తే ఆ ఒత్తిడి తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థను తాకే అవకాశం ఉంది. ఇదే ఆంక్షలాస్త్రం యొక్క బూమరాంగ్ ప్రభావం. ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. అమెరికా దగ్గర ఆంక్షల ఆయుధం ఇప్పటికే చాలా పెద్దది. ఇరాన్పై వేల సంఖ్యలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆర్థిక రంగం నుంచి ఇంధనం వరకు, విమానయానం నుంచి పెట్రోకెమికల్స్ వరకు, క్రిప్టో రంగం వరకు అమెరికా ఒత్తిడి కొనసాగుతోంది. ఇప్పుడు కొత్త ఆంక్షలు అంటే పూర్తిగా కొత్త ఆయుధం కాదు, ఇప్పటికే ఉన్న వ్యవస్థలో కొత్త ఉచ్చు వేయడం. విదేశీ బ్యాంకులు, కంపెనీలు, షిప్పింగ్ సంస్థలు, చమురు కొనుగోలుదారులు, వీరిపై సెకండరీ ఆంక్షలు విధించడం ద్వారా ఇరాన్ వాణిజ్యాన్ని మరింత కట్టడి చేయొచ్చు. కానీ సమస్య ఏంటి? ఇరాన్ ఇప్పటికే ఈ ఒత్తిడికి అనుగుణంగా తన ఆర్థిక వ్యవస్థను మార్చుకుంది. ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, మధ్యవర్తులు, పరిమిత అమెరికా ఎక్స్పోజర్ ఉన్న సంస్థలు, స్థానిక కరెన్సీలో లావాదేవీలు, ఇవన్నీ ఆంక్షల ప్రభావాన్ని తగ్గించే మార్గాలుగా మారాయి. అంటే అమెరికా ప్రతి కొత్త ఆంక్షను ప్రకటించినప్పుడల్లా ప్రత్యర్థులు కూడా కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఇదే దీర్ఘకాలిక పోరాటం. ట్రంప్ ఇప్పుడు ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రంగా చేయాలని చూస్తున్నారు. కానీ ఆర్థిక యుద్ధం ఒక బటన్ నొక్కితే ముగిసే యుద్ధం కాదు. అది సరఫరా గొలుసులను మారుస్తుంది, ఇంధన ధరలు ప్రభావితం చేస్తుంది, మిత్ర దేశాలపై ఒత్తిడిని పెంచుతుంది, ప్రత్యర్థి దేశాలను మరింత దగ్గర చేస్తుంది. చివరకు డాలర్ ఆధిపత్యాన్ని కూడా సవాలు రావచ్చు. కాబట్టి ట్రంప్ ఇరాన్ను శిక్షించాలనుకుంటున్నారు. కానీ ప్రపంచం మాత్రం మరో ప్రశ్న అడుగుతోంది. ఈ శిక్షను ఎవరు భరిస్తారు? ఇరాన్ మాత్రమేనా, లేక అమెరికాతో కలిసి నడిచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భాగం భరిస్తుందా?
ఇప్పుడు ఈ కథలో అసలు వ్యూహాత్మక ట్విస్ట్ ఇదే. ట్రంప్ ఇరాన్ను ఒంటరి చేయాలని చూస్తున్నారు. కానీ అదే ప్రయత్నం ఇరాన్కు ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలను మరింత అవసరంగా మారుస్తోంది. చైనా ఇప్పటికే ఇరాన్తో భారీ ఇంధన వాణిజ్యం చేస్తోంది. రష్యా కూడా ఇరాన్తో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. టర్కీ, ఇరాక్, ఇతర ప్రాంతీయ దేశాలు కూడా తమ సొంత ప్రయోజనాలను లెక్కించుకుంటున్నాయంటే ప్రపంచ దేశాలు కేవలం వాషింగ్టన్ ఆదేశాలను అనుసరించే కాలం నుంచి బయటకొస్తున్నాయి. ప్రతి దేశం తన ఇంధనం కోసం ఒక మార్గం చూస్తోంది, తన వాణిజ్యం కోసం మరో మార్గం చూస్తోంది, తన భద్రత కోసం మరో భాగస్వామిని వెతుకుతోంది. ఇదే ట్రంప్ ఆంక్షల వ్యూహానికి అతిపెద్ద సవాలు. అమెరికా వద్ద శక్తివంతమైన ఆర్థిక ఆయుధం ఉంది. కానీ ఆ ఆయుధాన్ని పదే పదే ఉపయోగిస్తే ప్రత్యర్థులు కూడా ప్రత్యామ్నాయ ఆయుధాలను నిర్మించుకుంటారు. ఇరాన్ విషయంలో ఇదే జరుగుతోంది. కాబట్టి ట్రంప్ ముందు ఉన్న అసలు ప్రశ్న ఇరాన్ను ఎంతగా శిక్షించగలమన్నది కాదు, ఆ శిక్షను ఎంతకాలం ప్రపంచం అంగీకరిస్తుంది అన్నదే. అమెరికా ఒక దేశాన్ని బెదిరించగలదు, ఒక సంస్థను ఆంక్షలతో కట్టడి చేయగలదు. కానీ ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తాన్ని శాశ్వతంగా నియంత్రించడం అంత సులభమైతే కాదు. అందుకే ట్రంప్ ఆర్థిక యుద్ధం ఇప్పుడు ఇరాన్ వర్సెస్ అమెరికా కథను దాటి వెళ్ళింది. ఇది అమెరికా ఆధిపత్యం వర్సెస్ మారుతున్న బహుళధ్రువ ప్రపంచం కథగా మారుతోంది. ట్రంప్ ఇరాన్ను మోకరిల్లించాలని చూస్తున్నారు. కానీ ప్రతి కొత్త ఆంక్షతో ప్రపంచం మరో ప్రశ్న అడుగుతోంది. అమెరికా ఆదేశిస్తే ప్రపంచం మొత్తం ఆగిపోతుందా? సమాధానమంత సులభం కాదు. ఇరాన్ను ఒంటరిగా చేయాలన్నది ట్రంప్ లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అమెరికా ఎంత దూరం వెళుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. సెకండరీ సాంక్షన్స్ ద్వారా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచొచ్చు, కానీ ప్రపంచ వాణిజ్యాన్ని పూర్తిగా ఆపడం అంత సులభం కాదు. ఆంక్షలు పెరిగే కొద్దీ ప్రత్యామ్నాయ కరెన్సీలు, ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలు, ప్రత్యామ్నాయ వాణిజ్య నెట్వర్క్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్పై ఒత్తిడిని పెంచుతూ అమెరికా తన ఆర్థిక ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాలు పుట్టిస్తున్నదా? ఇదే అసలు వ్యూహాత్మక ప్రశ్న. ట్రంప్ ఆంక్షలతో ఇరాన్ను మోకరిల్లించాలని అనుకుంటున్నారు. కానీ ఈ ఆర్థిక యుద్ధం చివరికి అమెరికా ప్రభావాన్ని పరీక్షించొచ్చు. ఇరాన్ ఒంటరిగా మిగులుతుందా, లేక అమెరికా ఆర్థిక ఆయుధమే బూమరంగ్ అవుతుందా? అది కాలమే నిర్ణయిస్తుంది.